9,290 ఎకరాలలో మొత్తం అవి అమ్మేస్తే అక్కడ ఉన్నటువంటి అందాద పోటీ ఒక 40 కోట్లు లేదంటే 40 లక్షలు లేదంటే ఒక 50 కోట్లు ఏదో లెక్క చెప్పిండు. ఆ లెక్క ప్రకారంగా 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కుటుంబం తిన్నదా అనేటువంటి ఆరోపణ చేస్తే వీళ్ళ టీవీలు అన్ని వేసుకొని ట్రోలింగ్ కొట్టుకున్నా నెత్తిన మట్టి కొట్టుకున్నా జరిగిందా అనేది నేను అడుగుతా ఉన్నా. ఆల్రెడీ జరిగిపోయిందా? కుంభకోణాలు జరిగినాయా? జరిగినప్పుడు మీరు ఎందుకు ఈ విధమైనటువంటి అపనింద చేస్తా ఉన్నారు అనేది నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకు జరుగుతా ఉంది ఇదంటే ఇప్పుడు అన్నిటి మీద ఒకటి కాదు, జరిగిన ప్రతి పాలసీ మీద కుంభకోణాలు జరిగి హైడ్రా గురించి అట్లే గత్రలేపారు, అట్లే అబద్ధాలు చెప్పారు. ఇలా మూసీ నది ప్రక్షాళన గురించి కుంభకోణం 50,000 కోట్ల 100 కోట్ల ఆల్రెడీ రేవంత్ రెడ్డి దినేష్ అని చెప్పారు. ఒకటి కాదు, ఇలా ఆల్రెడీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసి 25 లక్షల ఎకరాల భూములు తీసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మొత్తము ఎక్కడిదక్కడ ఒత్తి పట్టినటువంటి మీరు ఇలా శుద్ధంగా అయిపోయారు, నీతి అయిపోయారు. ఇలా దావకాన్లు కట్టడానికి లేదు, స్థలము అది లేదు, పాఠశాల కట్టడానికి లేదు, స్థలాలు లేక ఇప్పుడు 9,291 ఎకరాల భూమి ఉందని మీరే చెప్తా ఉన్నారు. మరి ఇన్నర్ల గురుకులాలు ఎందుకు కట్టలేదా మీరు 10 ఏళ్ళలో? అదే భూములల్లో ఎందుకు మీరు గురుకులాలు కట్టలేదు? ఎందుకు దావకాన్లు కట్టలేదు? ఎందుకు పేదలకు ఇండ్లు కట్టలేదు? అంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా?